ఎవరైనా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీ రివ్యూ వీడియోలో చూద్దాము. కొంచెం లేటే వచ్చింది. ఎనీవే ఫిలిం అనేది నాకే అనిపించింది మాట్లాడుకుంటే బాగుంది భయ్య. ఒక ప్యూర్ హార్టెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక పల్లెటూరులో ఒక లవ్ స్టోరీ జరిగే ఫిలిం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా మన రాజు ఒక బ్యాండ్ బయలం అబ్బాయి అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ పక్కకు చూసుకున్నట్టయితే చదువుకుంటుంది, అలా నానేమో గవర్నమెంట్ సంబంధం చేద్దామని చూస్తారు. అలాంటి సిచ్యువేషన్లో హీరో ఏమో ఇలాంటి క్యాస్ట్. సో మరి ఎలా సూట్ అయింది, మరి ఇలా లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఏమైంది అనేది చూడాల్సిందే. ఇక హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా క్రూయల్ రోల్ భయ్య. అతని క్యారెక్టర్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది ఫిలిం చూసి తెలుసుకోవాలి. ఇక హీరో ఫ్రెండ్స్ చూసుకున్నా అండ్ హీరో క్యారెక్టర్ చూసుకున్నా వాళ్ళలో చాలా బాగుంటుంది. అండ్ హీరో వాళ్ళ ఒక డాంబర్ అని ఒక క్యారెక్టర్ ఫ్రెండ్ ఉంటారు భయ్య. సో తన క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్లో అదర కొట్టేస్తారు. కామెడీ సీన్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా జరిగేటప్పుడు అనుకోకుండా ఇంటర్వెల్ పొజిషన్లో ఒక ఎమోషనల్ సీన్ అయితే పడుద్ది. ఆ తర్వాత ఇక సెకండ్ హాఫ్ మొత్తము ఎమోషనల్ అండ్ ఇలా లవ్ స్టోరీ కొంచెము దూరం వెళ్ళిపోవడము, మళ్ళీ కలవడము అనే సీన్స్ అయితే మీరు సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ చూస్తారు. ఆ హైదరాబాద్ సీన్స్ కొన్ని డ్రాగ్డ్ పోర్షన్స్ అన్నట్టు అనిపించినాయి. పర్వాలేదు, ఫిలింకి రియల్ స్టోరీగా తీశారు కాబట్టి పర్లేదు అనిపించింది. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే హీరోయిన్ అక్కడ నుంచి చూసుకుంటే లైక్ చాలా హార్టెడ్ అనిపిస్తుంది భయ. ఎందుకు ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ మొత్తం ఇక లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ ఇవే యాడ్ అయి ఉంటుంది ఫిలింలో సెకండ్ హాఫ్లో. ఇక ఎంకైనా క్యారెక్టర్ అదే హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ మీరు క్లైమాక్స్ పొజిషన్లో చాలా అంటే చాలా దారుణంగా చూస్తారు. అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. ఎవరు కూడా అలా చెయ్యరు భయ, ఏ తండ్రి కూడా అలా చెయ్యడు అనే సీన్ అయితే పడుద్ది. అది క్లైమాక్స్ పోర్షన్లోనే చూస్తారు అన్నట్టు. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రాంబాయ్ అనే సాంగ్ కానివ్వచ్చు, అండ్ విజువల్ పరంగా కానివ్వచ్చు, వీళ్ళ లవ్ కానివ్వచ్చు, ఇదంతా ఓవరాల్గా చాలా బాగుంది. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీతోని చూడకపోవడం బెటర్. ఎందుకంటే లైక్ ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ పక్కకు పెట్టినా కొంచెం ఆ లిప్ లాక్ సీన్ కానివ్వచ్చు, లేకపోతే అనుకోకుండా విజువల్ పరంగా కాకుండా మనకు అనుకోకుండా వచ్చే కామెడీ పరంగా చూసుకున్న ఫస్ట్ హాఫ్లో అండ్ ఫ్రెండ్స్లో ఇవన్నీ వల్గర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అందుకని ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇదన్నట్టు రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీ రివ్యూ అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఎంతమంది చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.